ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా? ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా? వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతురో చూడండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపినాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలుగబెట్టిర్రు? ఎలుగబెడితే ఏం ఎలుగబెట్టిర్రో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలనో ఆడా మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మొనగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒక్కటే, 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం. దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 10 ఏళ్లలో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్లలో ఎంత విడత, ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్పుదాం. రెండవ విడత 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసారు. లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. నీకు ధైర్యం ఉంటే, నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు. మా వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు నీకు లెక్కలు చెప్తాడు. ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000కు ఒక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, రా నీ 10 ఏళ్ల పాలనలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 10 నెలలల్లా నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పీ స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా. నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో. ఒక్క తల తగ్గిన క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని చిల్లర మాటలే. మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు, మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు. వెనకటికి ఎవడోనంటే వాడిని తాతలు నేతులు తాగుతానంట, ఇప్పుడు వీడు మూతులు నాకిండంట. గట్లున్నది వీళ్ళ మాటలు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. మా చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని. బర్రె చచ్చింది, కుండ పగిలింది, ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్ళకు. అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో 1,10,00,000 మంది ఆడబిడ్డలు ఈరోజు అమ్మగారి ఇంటికి పోవాలన్నా, రాముల వారిని దర్శించుకోవాలన్నా ఒక్క రూపాయి, ఒక్క పైసలు లేకున్నా పోవచ్చు. 3,700 కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు. ఇదే కాదు, ఆనాడు మోడీ ప్రభుత్వం 1,200 రూపాయల సిలిండర్ చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు.